జగిత్యాల రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మహేష్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, నీటి కొరత రాకుండా అధికారులు చూడాలన్నారు. యాసంగి పంట పెట్టుబడి సాయం విషయంలో జాప్యం జరిగిందని, కేవలం 60% మంది రైతుల ఖాతాల్లో మాత్రమే పంట పెట్టుబడి వేయటం జరిగిందన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. మళ్ళీ ఒకసారి కూడా ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నా. ఉంది కాబట్టి ఎఫ్ఎఫ్సి డి కూడా దానికి రిపోర్ట్ చేస్తాను కోరుతున్నాం. రెండవది, ఇక్కడ ఉన్న చెరువులలో మా గౌరవ ఎంపీడీసీ గారు చెప్తాపడి చెప్పినట్టు అక్కడ బాగా ఎండిపోయి సాంబేపుతలో చుట్ట నీళ్ళు వెళ్తారు. మరి ఇంత దగ్గర కాలువలు ఉంది. మన చెప్తాపడి లాంటి గ్రామాల్లో కుట్రాసుకొని చెరువులు కూడా ఎండిపోతే చాలా బాధాకరం. పొలాస చెరువులో కూడా నీరు చాలా తగ్గిపోయిందని చెప్పి ఆ రైతుల రిప్రజెంటేషన్ చేసింది. మరి ఇమీడియట్ గా దరూర్ దగ్గర ఎస్కేప్ గేట్ ఎత్తి, మనకు ఆల్రెడీ జీవో ఇవ్వట్లా కాదు, ఎస్కేప్ గేట్ ఎంతవరకు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి మనం జీవో తీసుకొచ్చాం. ఎస్కేప్ గేట్స్ ఓపెన్ చేసి దరూర్ వాళ్ళ ద్వారా మనం మోటి చెరువు, కుమార చెరువు నింపుకుంటూ మనం పొలాస చెరువు తీసుకెళ్ళి ఆస్థాన భాగాలు తీసుకెళ్ళాలి. పొలాస చెరువు నీళ్ళు తప్పకుండా ఇమ్మీడియట్ నింపాలి, భూగర్భ జలాలు పడిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై గురించి, మిషన్ భగీరథ గురించి చాలాసార్లు విమర్శలు చేస్తూ ఉంటారు. నీటి ఎద్దడి అనేది కొద్దిగా నిధులు లేనప్పుడు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ మన ప్రజలు నీళ్లను సంపూర్ణంగా చూస్తారు. గత 5 సంవత్సరాల నుంచి 2 పంటలు పూర్తి స్థాయిలో పండడంతో పంట విస్తీర్ణం మన దగ్గర కూడా దాదాపు 30% పెరిగింది. అంతర్గామ కొద్దిగా దూరం ఉన్న కుట్రాచుకునే అంతరానికి ఇబ్బంది ఉంటుంది. మరి అంతర్గామకు వరద కాలం నుంచి మనం నింపుకున్నాం.